బేబీకి స్టమక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది అనమాట. పచ్చి స్మెల్ అనేది రాకుండా ఉంటారండి. బేబీస్ కి టీత్ వచ్చేటప్పుడు ప్రాబ్లం అవ్వచ్చు కానీ ఒక లిమిట్ గా పెట్టాలండి. అతి అనేది ఎప్పుడు మంచిది కాదు. లేకపోతే వామిట్ చేసుకుంటున్నారా ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని బేబీ అలా కూర్చోకుండా ఇలా పడిపోతుంది అంటే కనుక మనం ఒకసారి ఆ రోజు ఇంకా అప్సెట్ లో ఉండిపోయాను నేను. చాలా బాధ అనిపించింది. మనం అవునన్నా కాదన్నా ఇంకొకరి మీద డిపెండ్ అయి ఉంటాము కదా, ఎవరికి చెప్పుకుంటాం మనము? దట్ ఈస్ ద మదర్ రోల్ అనమాట. అది మన రెస్పాన్సిబిలిటీ. మనం స్ట్రాంగ్ గా ఉంటేనే మన పిల్లలు బాగుంటారు. ఇది బేసిక్ లైన్ అనమాట అమ్మాయిలు. ఇది ఒక్కటే బేబీ సక్ చేస్తూ ఉన్నప్పుడు బేబీ నోట్లేకపోవడం, కోకోనట్. హలో అండి, హాయ్ అందరికి. నేను మీ సింధు. వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సింధు అఫిషియల్. నా పేరు సింధు. మేము బెహ్రెయిన్ లో ఉంటాము. మాకు 2 అబ్బాయిలు అనమాట. మీరు నాకు కామెంట్స్ చేస్తూ ఉంటే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఏమీ అనుకోవద్దు. నాకు 2 చిన్నపిల్లలే కదా, సో ఇంట్లో ఎవరు సపోర్ట్ లేదనమాట. అందువల్ల నేను చూసినా గానీ ఒక్కొక్కసారి రిప్లై ఇవ్వలేకపోతూ జస్ట్ హార్ట్ సింబల్ ఇస్తూ ఉన్నాను. సో అందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ నేను పిక్ చేసుకున్నాను, వాటికి ఆన్సర్ చేయాలి అనుకుంటూ ఉన్నాను. ఈ వీడియోలో వచ్చేసి మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి అనమాట. మీరు చేసే లైక్ ఏంటంటే నాకు చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్ మరికొంతమందికి నా వీడియోని పుష్ చేస్తుంది. డెఫినెట్ గా వీడియో చూసే ముందు లైక్ చేయండి మర్చిపోకుండా. ఇప్పుడు వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ పిక్ చేసుకున్నా అని చెప్పా కదా, అందులో ఏంటి అనేది చూద్దామండి. బేబీ కోసం వచ్చేసి నేను ఇంట్లో హోమ్ మేడ్ వాటర్ అని తయారు చేసుకున్నాను కదా, అది 4 months బేబీకి యూజ్ చేయొచ్చా అని వర్ష అడుగుతూ ఉన్నారు. ఏంటి అంటే కదా, నేను 3 months బేబీ నుంచి యూజ్ చేశానండి. పర్టికులర్ గా 3 months అని ఎందుకు అంటూ ఉన్నాను అంటే కదా, నాకు వచ్చేసి 2 సిజరీన్ అనమాట. ఫస్ట్ 2 months ఎంత కాదనుకున్నా మనం కొంచెం పత్తెము అనేది ఉంటాము. 3rd month పడిందంటే ఇంకా అన్ని రకాలు, ఇంకా నార్మల్ మనుషులు ఎలా ఏం తింటారో అన్ని రకాలు తింటూ ఉన్నాను. ఆ సిచ్యువేషన్ లో ఏంటి అంటే కనుక బేబీకి స్టమక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది అనమాట. అందుకోసము 3 months 3rd month బేబీకి పన్నాక యూజ్ చేశాను. అందులో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. డైరెక్ట్ గా బాబుకు యూజ్ చేశామంటే కొంచెం ఘాటుగా ఉంటుంది. సో వచ్చేసి నేను బ్రెస్ట్ మిల్క్ లో ఇంక్లూడ్ చేసి కొన్ని అంటే జస్ట్ డ్రాప్స్ మాత్రమే కలుపుతామన్నమాట. 2-3 డ్రాప్స్ అనమాట. కొంచెం ఘాటుగా ఉంటే పిల్లలకు కష్టం కదా. సో వచ్చేసి ఏంటంటే కన్నా 3rd month పన్నప్పటి నుంచి యూజ్ చేశాను. యాజ్ యువర్ విష్ అండి, మీరు యూజ్ చేయండి, యూజ్ చేయకపోతే అది మీ ఇష్టము. ఇంకొక వాటర్ తయారు చేసే కదా, అది వచ్చేసి వన్స్ మనం సాలిడ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ వాటర్ యూజ్ చేస్తే సరిపోతుంది. అందులో నేను మెంతులు యాడ్ చేశాను. మెంతులు యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం చేదు అనిపిస్తాయి. మీకు కావాలంటే మెంతులు స్కిప్ చేసేసి జస్ట్ జీరా వాము వాటర్ మాత్రమే యూజ్ చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. బేబీస్ మోషన్ పోకపోయినా గానీ ఇది అయితే కన్నా మంచిగా వర్కౌట్ అవుతుంది. యూజ్ చేయొచ్చు సాలిడ్స్ స్టార్ట్ చేసిన తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే కన్నా, రాగి బేబీకి వేడి చేస్తుందా అక్క అని అడుగుతున్నారు. రాగి అనేది బేబీకి ఎప్పుడు కూడా వేడి చేయదండి. ఇంకా చెప్పాలంటే కొంచెం కూల్ అనే చెప్పాలి. ప్రెసెంట్ సమ్మర్ కాబట్టి బేషుగా 2 days వన్స్ రాగి ఇవ్వడం పిల్లలకి చాలా మంచిది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓట్స్ అనేది వేడి చేయాలక్క అని అడుగుతున్నారు. ఓట్స్ వేడి చేయాల్సిన అవసరం ఏమీ లేదనమాట, డైరెక్ట్ గా అయినా వాడచ్చు. బట్ నేను ఎందుకు రోస్ట్ చేశాను అంటే గన, ఓట్స్ అనేది కొంచెం పచ్చిగా మెత్తగా అనిపిస్తా ఉంటాయి. మనం మిక్సీ పట్టేటప్పుడు పౌడర్ బాగా రావాలంటే గన కొంచెం వేపుకున్నాము అంటే గన, గోరువెచ్చగా చేసుకున్నాము అంటే పౌడర్ అనేది బాగా స్మూత్ గా మెత్తగా వస్తుంది. అందుకోసము ఓట్స్ అనేది రోస్ట్ చేశాను. అదొక రీజన్ అయితే. ఇంకొక రీజన్ ఏంటంటే గన, కొంచెము వేడి చేయడం వల్ల ఏంటంటే గన పచ్చి స్మెల్ అనేది రాకుండా ఉంటారండి ఓట్స్. అందుకోసం కూడా వేడి చేసుకుంటే మంచిది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే గన, ఆఫ్టర్ ఫీడ్ వచ్చేసి బేబీ మోషన్ వెళ్తుంది అని అడుగుతున్నారు. ఇంకొకరు క్వశ్చన్ ఏంటంటే గన, బేబీ మినిమం డేలో 5-6 times కూడా పోతారండి. దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మెయిన్ ఏంటంటే కదా, పిల్లలకి టీత్ వచ్చేటప్పుడు మోషన్ ఇంకా ఎక్కువ సార్లు వెళ్తారు. ఇప్పుడు 5 times వెళ్లేవారు, అప్పుడు 10 times వెళ్తారు అనమాట. బేబీస్ కి టీత్ వచ్చేటప్పుడు అట్లా ఎక్కువ డబల్ పోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే కదా, బేబీ స్టమక్ చిన్నగా ఉంటుంది కదా, మనం మదర్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా బేబీ ఒక పక్క పాలు తాగుతుంటే ఇంకొక పక్క యూరిన్ వెళ్తా ఉంటారు. దట్ ఈస్ ద కామన్ నేచర్ అనమాట. వేదాంశ్ కూడా డైలీ ఒక 5 times పోతాడు. ఇంకొకటి ఏంటంటే నేను ఫీడ్ చేసిన ఒక 1/2 hour కి అలా వాళ్ళు ఈజీగా మోషన్ వెళ్ళిపోతారు, లేకపోతే యూరిన్ వెళ్తా ఉంటారు. అది కామన్ అండి, దానివల్ల ఏం కాదు. అయితే 5-6 times కన్నా ఎక్కువ వెళ్తే గన ఏమన్నా
ప్రాబ్లం అవ్వచ్చు, కానీ 5-6 టైమ్స్ అనేది దట్ ఈస్ ద నార్మల్ థింగ్ అనమాట. పిల్లలు వెళ్తారు, ఏం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 months బాబుకి సపోటా పెట్టచ్చా అని అడుగుతున్నారు. బేసిక్ గా సపోటా పెట్టచ్చు, బట్ ఏది అంటే గన మనం ఏం పెట్టినా గానీ ఒక లిమిట్ గా పెట్టాలండి. అతి అనేది ఎప్పుడు మంచిది కాదు, ఏ దానికి మంచిది కాదు. ఒకటి మంచి అని మనం ఎక్కువ పెట్టడం వల్ల కూడా అది డిసడ్వాంటేజెస్ అవుతుంది. అలాగే ఇది చెడు అని అసలు పెట్టకపోవడం వల్ల కూడా అది డిసడ్వాంటేజ్ అంట. నేను ఏదైనా గానీ ఒక లిమిట్ లో పెట్టడం అనేది కరెక్ట్ పద్ధతి. మీ బేబీ సపోటా బాగా తింటున్నారంటే స్టార్టింగ్ 1 స్పూన్ అనమాట మెత్తగా స్మాష్ చేసిన తర్వాత 1 స్పూన్ ఫీడ్ ఇవ్వండి. అది బేబీకి సెట్ అవుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. అది పెట్టిన తర్వాత మీ బేబీ ఎక్కువ సార్లు మోషన్ వెళ్తున్నారా, లేకపోతే వామిట్ చేసుకుంటున్నారా, ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని మీ బేబీకి మీరు ఫీడ్ ఇవ్వండి. ఏం కాదు, ఫ్రూట్స్ అనేది ఎప్పటికీ కూడా మంచిదే పిల్లలకి, ఏం కాదు, బేసిక్ గా పెట్టచ్చు. ఇంకొకటి మెయిన్ క్వశ్చన్ అండి, 8 months బేబీ వచ్చేది క్రాలింగ్ అంటే పాకడం లేదంట బేబీ వచ్చేసి. అది ఒక్కటి మనం చెక్ చేసుకోవాలి. బేసిక్ గా పిల్లలు 3rd month ఆర్ 6th month లోపు ఎప్పుడైనా బోర్లో పడతారు. పడిన తర్వాత బేబీ అనేది స్లోగా పాకడం స్టార్ట్ చేస్తారు. బేబీ ఒకవేళ పాకలేదంటే మనం ఇంకోటి దృష్టిలో పెట్టుకోవాలి. మెయిన్ ఏంటంటే బేబీ అనేది స్టేబుల్ గా మనం కూర్చోబెట్టినప్పుడు ఇలా కూర్చుంటున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. బేబీ అలా కూర్చోకుండా ఇలా పడిపోతుంది అంటే కనుక మనం ఒకసారి డాక్టర్ ని కలవడం మంచిది. బేబీ కూర్చుంటుంది నిటారుగా అంటే వాళ్ళకు బ్యాక్ బోన్ అనేది స్ట్రాంగ్ గా ఉన్నట్టు, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంతమంది బేబీస్ ఏంటంటే ట్రావెలింగ్ అనేది స్లోగా చేస్తారు పాకడము. బేబీ మెయిన్ గా వచ్చేసి 8th month వచ్చేందుకు కంప్లీట్ గా అంటే ఎలాంటి ఆపు లేకుండా వాళ్ళకు వాళ్ళే స్ట్రైట్ గా కూర్చుంటారు. 6th month ఆ 7th month లో ఏంటంటే కూర్చున్నా గానీ వాళ్ళు ఇలా ముందుకు బెండ్ అవుతూ ఇలా హ్యాండ్స్ పెట్టుకుంటూ ఉంటారనమాట. అప్పుడు ఏంటంటే వాళ్ళకు ఇంకా బ్యాక్ బోన్ అనేది స్ట్రాంగ్ గా ఉండదు. అప్పుడు 6th month 7th month లో కూర్చున్నా గానీ ఇలా ముందు కూర్చొని ఇలా చేతులు అనమాట ఇలా పెట్టేసుకొని కూర్చుంటా ఉంటారు. సో ఆ టైంలో కూడా బేబీని ఎక్కువసేపు కూర్చోపెట్టడం అంత మంచిది కాదు. ఒకసారి ఇది చెక్ చేసుకోండి, మీ బేబీ కూర్చుంటున్నారా లేదా అనేది. పాకడం అనేది ఒక్కొక్కసారి బేబీ లేట్ అవ్వచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి పీరియాడిషియన్ ని కన్సల్ట్ అవ్వండి, బెటర్ అని చెప్తాను నేనైతే మాత్రం. బేబీకి నెయ్యి వాడడం లేదా లేకపోతే గీ వాడడం లేదా అని అడుగుతున్నారు. బేబీకి నెయ్యి అనేది చాలా మంచిదండి, బట్ నేను ఒక 8 months వరకు నెయ్యి అనేది వాడను. ఎందుకు అంటే గన మనం సాలిడ్సే 6th month లో స్టార్ట్ చేసింటాము, ఆ 7 months లో స్టార్ట్ చేసింటాము. ఆ టైంలో మనం ఒక్కసారిగా గీ ఇచ్చామంటే పిల్లలకి ఏంటి అంటే గన డైజెషన్ అనేది ఒకటేసారి ఓవర్లోడ్ అయిపోతుంది. అలా కాకుండా మనం ఫస్ట్ సాలిడ్స్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకు ఓకే అన్న తర్వాత ఒక 3 months కి 4 months తర్వాత నేను గీ అనేది ఇంట్రడ్యూస్ చేశాను. నేను 9th month లో అలా చేస్తానండి గీ అనేది. ఇప్పటి నుంచి గీ అనేది స్టార్టింగ్ 6th 7th month నుంచి యూజ్ చేయను. 9th month బేబీకి వచ్చిన తర్వాత మాత్రమే గీ అనేది నేను యూజ్ చేస్తాను. గీ చాలా మంచిది, బేబీ వెయిట్ గెయిన్ కి యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే గన గీ అనేది ఒక గుడ్ కొలెస్ట్రాల్ అనమాట. బేబీకి వాళ్ళకు ఆయిల్స్ అనేది చాలా అవసరం. మనకైనా మన బాడీకి ఆయిల్ అనేది చాలా అవసరము. ఎందుకంటే స్కిన్ బాగుంటదండి. ఆయిల్ అనేది మంచి గుడ్ కొలెస్ట్రాల్ ఉన్న ఆయిల్ యూజ్ చేస్తే పిల్లలకి స్కిన్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి యూజ్ చేయడం మంచిది. 9th month పడిన తర్వాత యూజ్ చేస్తాను నేను ఎప్పటికీ కూడాను. ఇంకొకరు వచ్చేసి ఏంటంటే పింక్ సాల్ట్ యూజ్ చేయొచ్చా అంటున్నారు. నేను ఒక షార్ట్ లో చెప్పాను, సాల్ట్ షుగర్ అనేది నేను యూజ్ చేయను 1 year వరకు కూడా. పింక్ సాల్ట్ అయినా లేకపోతే వైట్ సాల్ట్, ఏ సాల్ట్ అయినా సాల్టే కదా, ఖచ్చితంగా నేను యూజ్ చేయను. మేబీ బేబీకి యూజ్ చేయాలంటే అట్లీస్ట్ 10 months కంప్లీట్ అయ్యే వరకు అస్సలు సాల్ట్ అయితే యూజ్ చేయొద్దనే చెప్తాను నేనైతే మాత్రము. పింక్ సాల్ట్ అయినా సరే, ఏ సాల్ట్ అయినా సరే, బేబీకి అట్లీస్ట్ ఒక 11th 12th month వచ్చే వరకన్నా సాల్ట్ యూజ్ చేయకపోవడమే బెటర్. 7 months బేబీకి ఎన్నిసార్లు ఫీడ్ ఇవ్వాలి, లేకపోతే 6th month బేబీకి ఎన్నిసార్లు ఫీడ్ ఇవ్వాలి అంటూ ఉన్నారు. నేను ఆల్రెడీ వీడియోస్ తీసాను, దాంట్లో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అందులో మీరు చూస్తే నా వీడియోస్ మీకే తెలుస్తుంది ఎన్నిసార్లు నేను ఫీడ్ చేశాను బేబీకి. స్టార్టింగ్ లో వచ్చేసి సాలిడ్స్ నేను బేబీకి ఎలా ఇంట్రడ్యూస్ చేశాను అనేది ఆ వీడియోస్ క్లియర్ గా ఉన్నాయి. ఆ లాంగ్ వీడియోస్ కూడా చూసారంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇంకొకటి మెయిన్ క్వశ్చన్ అండి ఏంటంటే గన ఒక సిస్టర్ అడిగారు అనమాట, అక్క నాకు 4 months బేబీ ఉంది, చాలా వీక్ గా ఉన్నాడు బాబు వచ్చేసి, నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు ఇంట్లో అని ఆ సిస్టర్ అడిగారు అనమాట. ఆ క్వశ్చన్ విన్నప్పుడు ఒక్కసారి ఏంటంటే నాకు చాలా మెసేజ్లు వచ్చాయి. ఏ ఒక్క మెసేజ్ కూడా నాకు కళ్ళల్లో కన్నీళ్ళు అనేది రాలేదనమాట. ఆ మెసేజ్ చూసినప్పుడు మాత్రం ఆ రోజు ఇంకా అప్సెట్ లో ఉండిపోయాను. నేను చాలా బాధ అనిపించింది. ఎందుకు అంటే కన్నా
పోస్ట్ పార్ట్ ఆఫ్ డిప్రెషన్ అనొచ్చు, లేకపోతే గన చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు ఈ ఒక్క విషయంలో మాత్రం. ఎందుకు అంటే గన ఒకప్పుడు నార్మల్ డెలివరీస్ వాళ్ళు ఈజీగా, ఇప్పుడు డెలివరీ అయ్యామంటే ఒక 1 అవర్ కి లేసి నడుస్తారు. ఇప్పుడు సిజరీన్ అట్లీస్ట్ 1 అవర్ కాదు కదా, 1 డే అయినా కానీ మంచం నుంచి మనంతకు మనం లేసి నించొని చేయాలన్నా చాలా కష్టమైపోతా ఉంటది. అలాంటి సిచ్యువేషన్ లో మనకు ఒకరి సపోర్ట్ కావాలి. ఆ టైంలో ఖచ్చితంగా మనం అవునన్నా కాదన్నా ఇంకొకరి మీద డిపెండ్ అయి ఉంటాం కదా. అలాంటి సిచ్యువేషన్ లో ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది అమ్మాయిలకు మనం అనుకుంటూ ఉన్నాం కానీ బయట చాలా తక్కువగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే కదా మెంటల్ గా డిప్రెషన్ అవుతా ఉంటారు. అది ఒక రీజన్ అయితే. ఇంకొకటి మనం గుర్తు పెట్టుకోవాలండి, ఫ్యామిలీ అంటున్నాం కానీ వాళ్ళకు బిజీ లైఫ్ ఉంటుంది. మనం ఒక్కరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాదు. మనతో పాటు ఇంకొక కూతురో కొడుకో లేకపోతే వాళ్ళకు పిల్లలు, ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళి పని చేస్తేనే డబ్బులు వస్తే తినే సిచ్యువేషన్ వాళ్ళకు ఉంటుంది. ఇంకొక రీజన్ వచ్చేసి మదర్ ఇన్ లా సైడ్ అయితే గన వాళ్ళకు అంతే, మనం ఒక్కరమే కోడలం కాదు, వాళ్ళకు పిల్లలు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, ఇంకా ఫ్యామిలీ ఉంటుంది కదా. మనను మాత్రమే కేర్ చేయాలి అనుకొని మనమే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని బాధపడడం వేస్ట్ అని నేను చెప్తాను. ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి మనం ఏంటి అంటే గన పోస్ట్ పార్ట్ ఆఫ్ డిప్రెషన్ అనేది దట్ ఈస్ ద కామన్ థింగ్. ఎస్పెషల్లీ ఏంటంటే ఫస్ట్ టైం డెలివరీ అయినప్పుడు ఇది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనము చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. మన అమ్మ మనకి ఇది చేయాలి, లేకపోతే మన హస్బెండ్ ఇది చేయాలి అని. మనము మూవీస్ లోనో లేకపోతే ఇప్పుడు యూట్యూబ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంతమంది ఏంటంటే కన్నా చాలా బాగా ఎలా అంటే కన్నా ఇలా కూర్చోంటే మంచం దగ్గరికి తీసుకొని వచ్చి ఇవ్వడం, ఇదంతా జస్ట్ షో ఆఫ్. రియల్ లైఫ్ వేరు, లేకపోతే ఇది యూట్యూబ్ సోషల్ మీడియా ఇది డిఫరెంట్ అనమాట. అలా మనకు అన్ని సేవలు చేయాలంటే మనము పుట్టుకతోనే రిచ్ కిడ్లు అయ్యింది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగా ఉండి అన్ని ఉంటే గన మనకు సేవలు చేసే వాళ్ళు, లేకపోతే మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చూసుకునే వాళ్ళు ఉంటారు. కానీ నార్మల్ మిడిల్ క్లాస్ లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళమైతే మనకు అంతా ఎక్స్పెక్ట్ చేసుకున్నామంటే అది మన మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసే వచ్చాను కాబట్టి ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తూ ఉన్నాను. నాకు 2 సిజరీన్లు. సెకండ్ టైం వేదాంశు పుట్టినప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అందులోనే చేయించుకున్నాను అనమాట. నాకు లియాంశు ఎగ్జాక్ట్ గా 3 years బాబు. లియాంశుకి వేదాంశుకి ఒకటే రోజు బర్త్డే, ఇద్దరిది ఒకటే రోజు బర్త్డే, బట్ ఇయర్ డిఫరెంట్ అనమాట. నాకేంటంటే జస్ట్ 20 days కి లియాంశుకి 3 years 20 days అవుతాయి. ఫీవర్ ఫుల్ ఉంది, ఎవరి దగ్గరికి పోవట్లేదు. సిజరీన్ అయిన 20 days కే నేను బాబుని ఎత్తుకొని స్నానం చేపించేదాన్ని, తినిపించేదాన్ని, ఇవన్నీ చేసేదాన్ని నేను. సెకండ్ టైం ఇప్పుడు అనిపిస్తుంది నాకు, అబ్బా ఎలా అంటే ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేది. ఎవరికి చెప్పుకుంటాం మనము? దట్ ఈస్ ద మదర్ రోల్ అనమాట. అది మన రెస్పాన్సిబిలిటీ. ఎవరో మనకు చేయాలని అప్సెట్ అయిపోతే మనకు పిచ్చి అవుతుంది. వదిలేండి, హ్యాపీగా మీ బేబీతో ఆ మూమెంట్స్ తిరిగి రావు. మళ్ళీ మీరు ఎంజాయ్ చేయాలి మీ బేబీతో అనుకున్నా కానీ ఉండవు అనమాట లైఫ్ లో తిరిగి చూసుకుంటే గన. సో ఎవ్వరేమంటున్నా ఇట్లా విని ఇట్లా వదిలేయండి, లేదంటే ఇట్లా సమాధానం చెప్పేసి గమ్మున కూర్చొని బేబీతో ఆ మూమెంట్ ఎంజాయ్ చేయండి మీరు. ఇంకొకటి ఏంటంటే అక్క బేబీ వీక్ గా ఉంది అంటూ ఉంది, సో మీరు మంచిగా ఫుడ్ తినండి. కోపం వచ్చిన ప్రతిసారి ఇంకా కొంచెం ఎక్కువ ఫుడ్ తినండి. నేనైతే అదే పని చేసేదాన్ని. కోపం వచ్చింది అనుకోండి, స్టిల్ ఇప్పటికి కూడా నాకు ఏదైనా కోపం వస్తే ఎక్కువ ఫుడ్ తింటూ ఉంటాను. నార్మల్ అప్పుడు నేను ఫుడ్ తినను, ఏదైనా బిజీగా ఉన్నా పని మీద ఉన్నా ఫుడ్ తినను. కోపం వచ్చింది అనుకో ఏదో ఒక తినేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే కోపంతో తింటూ ఉన్నాను. ఒకప్పుడు కోపం వచ్చి అన్నం మానేసేదాన్ని, ఇప్పుడు కోపం వస్తే ఎక్కువ తింటున్నా. ఎందుకు అంటే పిల్లలు ఉన్నారు. మనం స్ట్రాంగ్ గా ఉంటేనే మన పిల్లలు బాగుంటారు. ఇది బేసిక్ లైన్ అనమాట అమ్మాయిలు. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకొని హ్యాపీగా మీ బేబీతో ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయమనే చెప్తాను నేనైతే మాత్రము. పర్సనల్ అనమాట అమ్మాయిలకు. ఏంటి అంటే కన్నా అక్క ఇంట్రోవర్ట్ నిప్పులు ఉంది, బేబీకి పాలు సరిపోవడం లేదు అనుకుంటూ ఉన్నాను అని ఒక సిస్టర్ అడిగారు. ఎప్పుడు కూడా ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ నిప్పులను బేస్ చేసుకుని మిల్క్ అనేది మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వవు అనమాట. మన బాడీలో వన్స్ పాలు అనేది ప్రొడ్యూస్ అవుతున్నాయంటే బేబీ తాగినప్పుడు సక్ చేసినప్పుడు పాలు వస్తాయి. మనకు ఇంట్రోవర్ట్ నిప్పులు ఉంటే బేబీ పాలు తాగనీకి కష్టం అయిపోతుంది. అందువల్ల బేబీకి పాలు సరిగా అందట్లేదు అని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మైండ్ లో నుంచి తీసేయండి. బేబీకి పాలు సరిపోవడం లేదు అనేది మాత్రం మీరు అసలు ఆలోచించద్దు. అలా ఆలోచించి అలా టెన్షన్ పెట్టుకున్నామంటే
పాలు తగ్గిపోతాయి అన్నమాట. మనకు మెయిన్ ఏంటంటే డిప్రెషన్ లేకపోతే యాంగ్జైటీ ఫీలింగ్ ఉన్నాయంటే మిల్క్ ప్రొడక్షన్ అనేది తక్కువైపోతూ ఉంటుంది. సో అది తీసేసి నిద్ర బాగా పోండి. ఫస్ట్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఇది తెలియదు అనమాట. మనకు నిద్ర అనేది ఒక కీ రోల్ అనమాట. మన లైఫ్ లో డెలివరీ తర్వాత ఎంత బాగా ప్రాపర్ స్లీప్ ప్రాపర్ డైట్ ఉందంటే కనుక మిల్క్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. నాకు ఫస్ట్ టైం వచ్చేసి ఫార్ములా మిల్క్ యూజ్ చేశాను అని చెప్పా కదా, అప్పుడు సేమ్ ఏంటంటే ఇంట్రోవర్ట్ నిప్పులు నాకు ఉంది. లియాన్షు తాగేవాడు కాదు ఒక రీజన్, దానికి ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. నాకు బ్రెస్ట్ మిల్క్ నుంచి ఫార్ములా మిల్క్ కు షిఫ్ట్ అయిపోయానంటే లాట్ ఆఫ్ పెయిన్ అప్పుడు నేను భరించాను. సో అది వేరే వీడియో కావాలంటే అడగండి, నేను తీస్తాను డెఫినెట్ గా. ఇక్కడైతే ఏంటంటే కన్నా ఇంట్రోవర్ట్ నిప్పులు కొంచెం ఎక్స్ట్రోవర్ట్ నిప్పులు అవ్వాలి బేబీకి, అంటే మౌత్ కి ఈజీగా సక్ చేయడానికి నిప్పులు ఉండాలి అంటే గన మనము బ్రాస్ అలా వేసుకుంటాం కాబట్టి నిప్పులు అనేది కొంచెం అణిగినట్టు లోపలికి ఉంటుంది. అది ఏం చేయాలంటే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి, కోకోనట్ ఆయిల్ తీసుకొని మనం నైట్ టైం పడుకున్నప్పుడు ఎవరు లేనప్పుడు జస్ట్ మన నిప్పులను మనము ఇలా అంటూ ఉన్నామంటే కొంచెం షేప్ వస్తుంది. లేదు అక్క ఇప్పుడు బాబుకు ఫీడ్ ఇస్తున్నాను అనేటికైతే కోకోనట్ ఆయిల్ యూజ్ చేయొద్దండి. కోకోనట్ ఆయిల్ మంచిది కాదు, ఎందుకంటే బేబీ సక్ చేస్తూ ఉన్నప్పుడు బేబీ నోట్ లేకపోవడం కోకోనట్ ఆయిల్ మంచిది కాదు. గీ యూజ్ చేయండి. నెయ్యి తీసుకొని కొంచెము చేతి 2 వేలు పెట్టుకొని నిప్పులు ఇలా అంటూ ఉన్నామంటే కనుక కొంచెం షేప్ వస్తుంది అనమాట. అప్పుడు బేబీకి కొంచెం ఈజీ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఫీడింగ్ పొజిషన్ వచ్చేసి బేబీకి మామూలుగా ఓన్లీ నిప్పులు మాత్రమే పెట్టద్దు. నిప్పులు మాత్రమే పెట్టామంటే వాళ్ళు తాగంగా ఏమనిపిస్తారంటే మనకు క్రాక్స్ నిప్పులకి, అప్పుడు పెయిన్ బాగా అనిపిస్తుంది. అలా కాదు, నిప్పులు ఇలా ఉందంటే నిప్పుల సైడ్ చుట్టూ కూడా మనకు కొంచెం ఉంటుంది కదా ఎక్స్ట్రా పార్ట్ అనేది స్కిన్, అది కూడా బాబు లేకపోతే బేబీ నోట్లో పెట్టేసినాము ఫుల్గా అంటే వాళ్ళకి సక్కింగ్ ఈజీగా ఉంటుంది అనమాట. వాళ్ళ నోట్ నిండా వచ్చేసి అది నిప్పులు మాత్రమే చాలా చిన్నగా ఉంటుందండి. వాళ్ళ నోరు కొంచెం ఉంటుంది కదా పెద్దగా, కొంచెం ఎక్స్ట్రా పార్ట్ కూడా నిప్పులు పక్కన ప్లేస్ కూడా మనం లోపలికి పెట్టేసాము అంటే కదా ఈ షేప్ పెట్టేసుకోండి. అప్పుడు బేబీకి కొంచెం బెటర్ అనమాట. మిల్క్ కూడా బాగా పోతా ఉంటాయి. మనం ఎక్కువ అనగబట్టద్దు, ఊరికి జస్ట్ షేప్ వచ్చేటట్టు పెట్టుకోండి. నిప్పులు షేప్ వచ్చేటట్టు ఇట్లా పెట్టుకున్నాము అంటే కదా ఎక్స్ట్రా పార్ట్ ఊరికి అట్లా అనుకోండి. బేబీ ఈజీగా సక్ చేస్తారు, పాలు వస్తాయి. మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు బేబీకి పాలు సరిపోతున్నాయా లేదా అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ లో నుంచి తీసేసి నా బేబీకి నేను ఫీడింగ్ ఇస్తున్నాను, హ్యాపీగా పడుకోండి, లేకపోతే కూర్చోండి, ఎవ్వరూ లేకుండా ప్రశాంతంగా రూమ్ లో ఉండేసి బేబీకి ఫీడింగ్ ఇవ్వండి. బేబీకి కావాలంటే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మీరు కూడా ఒక న్యాప్ వేయండి, చాలా మంచిది మదర్కి అయితే మాత్రము. మీ బేబీతో మీరున్న ప్రతి ఒక్క మినిట్ లేక ప్రతి ఒక్క సెకండ్ కూడా ఆ మినిట్ ఆ సెకండ్ మళ్ళీ లైఫ్ లో మనకు తిరిగి రాదు. అదొక్కటి గుర్తు పెట్టుకోండి. ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయండి. ఆఫ్టర్ డెలివరీ నేను ప్రతి ఒక్కరికి ఇదే చెప్తాను. నేను లియాన్స్ తో ఎంజాయ్ చేయలేకపోయాను, అది వేరే రీజన్ ఉందన్నమాట. అలా అన్నమాట. ఎందుకు అంటే కన్నా నేను చాలా వీడియోస్లలో చెప్తూ ఉన్నాను, ప్రతి ఒక్క మూమెంట్ ఎంజాయ్ చేయండి, ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసుకోండి. మీ దగ్గర చిన్న ఫోన్ ఉన్న ఎవ్రీ మూమెంట్ ఫొటోస్ తీసుకొని లైఫ్ లో ఒకటి ఏంటంటే గన మనం తిరిగి చూసుకున్నాము అంటే గన ఈ బాధలు ఈ కష్టాలు అనేది కామన్. వాళ్ళు అంటుంటారు, వీళ్ళు అంటూ ఉంటారు, అవన్నీ అంటూనే ఉంటారు. మనము వెనక్కి తిరిగి చూసుకున్నాము అంటే మనకు ఒక మూమెంట్స్ ఉండాలి మన బేబీతో. ఎస్పెషల్లీ అవును కదా ఆ రోజు ఇలా నేను చేశాను, ఈ రోజు ఇలా చేశాను కదా. ఎవ్రీ మూమెంట్ అంటే మీకు ఎలా ఉండాలి అంటే గన ఒక 20 years తర్వాత మీరు తిరిగి చూసుకున్నా గానీ అది కదరా లైఫ్ అంటే, ఆ రోజు నేను బాగా ఎంజాయ్ చేశాను నాన్న అని మీ పిల్లలతో మీరు చెప్పుకునే విధంగా ఉండాలి. ఇది మాత్రం నా ఫీలింగ్ అనమాట. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది వీడియో అనుకుంటూ ఉన్నాను. వీటితో పాటు ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు అనమాట. ఎక్కువగా వచ్చేసి ఏంటంటే కన్నా ఫీడింగ్ చేయి డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారు. అదే విధంగా క్లాత్ డైపర్స్ గురించిను, ఇంకొకటి ఏంటంటే బేబీకి వాటర్ ఇవ్వచ్చా అని అడుగుతున్నారు. 6th month బేబీ నుంచి వాటర్ ఇవ్వచ్చు, బట్ ఎలా ఇవ్వాలి ఏంటి ఇదంతా కూడా నేను డీటెయిల్ గా ఒక వీడియో తీస్తానండి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తే మేలు కదా, జస్ట్ ఇది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అని చెప్పడం నాకు నచ్చదనమాట. ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. మెసేజ్ లో చేయడం అంటే నాకు కష్టం అయిపోతుంది. సో డెఫినెట్ గా వచ్చేసి ఏంటంటే ఇంకొక వీడియోస్ లలో వచ్చేసి వీటి గురించి నేను పూర్తిగా మీకు చెప్తాను. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు నా ఛానల్ ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.